హాయ్ నమస్తే అందరికీ, నేను మీ అనుష వల్లపు. ఛానల్ ఇక్కడ హనీ ఉంది, హనీతో మాట్లాడండి. సో ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఆ ఊరి పేరు వచ్చేసి కడప. అన్ని డీటెయిల్స్ ఇప్పుడే చెప్పను, అక్కడికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను. హనీ చెప్పదు, కానీ నేనైతే చెప్పేస్తాను మీకు. మళ్ళీ మా ఫ్యామిలీ అంతా కలిసి పొలతల అక్క దేవతల టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము, గుడి విశిష్ట ఏంటి అన్నీ చెప్తాను, రండి. మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. 2 నుంచి స్టార్ట్ చేస్తే ఫైనల్లీ 4కి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ అందరూ స్లీప్ మోడ్లో ఉన్నారు, కానీ నేను అండ్ మా కార్తిక్ మాత్రం ఎర్లీ మార్నింగ్ ఈ ట్రావెల్ అండ్ నేచర్ని ఎంజాయ్ చేసినాము. జర్నీ అయితే చాలాసేపు పడుతుంది. కానీ అసలు మేము అక్క దేవతల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అంటే, మా మామయ్య ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అక్క దేవతల దగ్గర మొక్కు కోరుకున్నారు. అది నెరవేరింది మా మామయ్య లైఫ్లో. అందుకనే మా మామయ్య దావత్ ఇస్తున్నారు. అందుకు మేము మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము. మేము ఇలా ఉంటే మా హనీ ఇంకా మా బబ్లు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలా మా ఈ జాలీ ట్రిప్లో కర్నూలు నంద్యాల దగ్గర ఉన్న ఫేమస్ మహానంది టెంపుల్కి వెళ్తున్నాము. అలా ఫైనల్లీ మేము టెంపుల్ దగ్గర కూడా రీచ్ అయిపోయాము. ఇక్కడ స్టార్టింగ్లోనే పెద్ద నందీశ్వర స్వామిని చూసి అలా ఆఫ్టర్నూన్ అయిందండి. ఇంకా ఫుడ్ కోసం టెంపుల్ ఆపోజిట్లోని ఇక్కడ గోశాల దగ్గర మేము అందరం కలిసి లంచ్ కూడా చేసాము. కడుపు నిండా తినేసాము. ఇంకా దర్శనానికి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అండి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, శివలింగము అండ్ పాండవులు వనవాసం టైంలో ప్రతిష్ఠించిన లింగాలు, అమ్మవారు, హనుమంతుడు, విఘ్నేశ్వరవంతుడు, ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారండి. అండ్ ఇక్కడ మాత్రం పుష్కరిణి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. 24/7 ఫ్లో అవుతూనే ఉంటుంది. దేవుళ్ళందరినీ దర్శించుకొని బయటికి వచ్చాము. ఫోన్లో అయితే ఎలా ఉండదండి. ఇంకా కడప రాయలసీమకి ఎంటర్ అయిపోయాము. మా మామయ్య వాళ్ళు నన్ను మా కార్తిక్ని రోడ్ దగ్గరే దించేసి మా బాబాయ్ వాళ్ళని పికప్ చేసుకోవటానికి వెళ్ళారు. నేను మా కార్తిక్ మాత్రం అలా బాదం మిల్క్ తాగేసరికి మా పెద్ద మామయ్య వాళ్ళ కారు వచ్చింది. అందులో ఇంకా మేము కలిసి స్టార్ట్ అయిపోయాము. మనం ఫైనల్లీ పొలతల గ్రామంలో ఉన్న అక్క దేవతల గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడిలో అక్క దేవతలు 2 చోట్ల మనకి దర్శనం ఇస్తారండి. ఒకటి పర్వతపు అడవిలో, మరొకటి కొండపై. ముందుగా మనం కొండ కింద ఉన్న అక్క దేవతలను ఇంకా శివుణ్ణి దర్శించుకుందాం, రండి. గంగన్నపల్లె చిన్న చిన్న కోనేరులు చాలానే ఉన్నాయండి కొండ చుట్టూ. ఇంకా మనం లేట్ చేయకుండా అమ్మవారిని దర్శించుకుందాం, రండి. కొండ కింద ఉన్న అక్క దేవతలు మనకి శాంతి స్వరూపులుగా దర్శనమిస్తారు. అండ్ అలా దర్శనం చేసుకొని మేము ఇక్కడ శివలింగంని కూడా దర్శనం చేసుకున్నాము. అలా అమ్మవారిని ఇంకా శివలింగంని దర్శించుకొని అలా ఇంకా కొండపైకి వెళ్తున్నాము. ఈ రూట్ కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి.
అండ్ ఫైనల్లీ మేము కొండపైకి కూడా రీచ్ అయిపోయాము. శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే. ఈ టెంపుల్లో స్వయంభుగా వెలిసిన శివలింగం ఇంకా పార్వతీదేవి కూడా మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ 3 రౌండ్స్ కార్లోనే తిరిగేసి ఇంకా మేము రూమ్ సర్చ్ చేసుకోవడానికి వెళ్ళాము. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ. అండ్ ఇదే అండి కొండపైన ఉన్న ఉగ్ర స్వరూప అక్క దేవతలు. అండ్ ఫైనల్లీ మాకు ఇక్కడ రూమ్స్ కూడా దొరికేసాయి. ఇంకా అందరం కలిసి ఫ్రెష్ అయ్యి ఇంకా అన్నదానంకి కూడా వెళ్ళిపోయాము. ఇంకా అలా అన్నప్రసాదం తినేసి కాసేపు ముచ్చట్లు చెప్పుకొని ఇంకా అందరం కలిసి శివుడు ఆలయంలోనే మేము అందరం నిద్ర చేశామండి. కొండపైన మాత్రం సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవండి. ఓన్లీ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మాత్రమే వర్క్ అవుతుంది. ఒక మెయిల్ పెట్టడానికి ఇంకా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అలా ఇంకా టెంపుల్లో నిద్ర చేసి ఇంకా ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయ్యి కిందకి రాగానే ఇక్కడ అక్క వాళ్ళు పొంగల్ కుక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా సునీతక్క మాత్రం అందరి కాళ్ళకి పసుపు పెడుతుంది. అలా కాసేపు చూస్తూ ఉంటేనే మా చిన్నక్క వాళ్ళు కూడా వచ్చేసారు. ఇటు చూస్తే పొంగల్ రెడీ అవుతుంది అండ్ అటు చూస్తే మా బబ్లు ఒక ర్యాంప్ వాక్ చేస్తున్నాడు చూడండి. మా హనీ అయితే చాలా ట్రెడిషనల్గా రెడీ అయింది. నిన్న నేను చెప్పాను మేము కడపకి వెళ్తున్నామని. సో మేము ఇప్పుడు శివాలయ ఆలయం దగ్గర ఉన్నాము అండ్ అక్క దేవతల గుడి దగ్గర ఉన్నాము. సో ఇవి మా రూమ్స్. అండ్ మేము మార్నింగ్ నిన్న రాత్రి అన్నదానంకి వెళ్ళాము. అండ్ నిన్న రాత్రి మేము శివుడు ఆలయం దగ్గరే పడుకున్నాము. అండ్ ఈరోజు మార్నింగ్ 4 o'clockకి నిద్రలేసి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ పొంగల్ వండుతున్నారు. దాని తర్వాత మేము అందరం గుడికి వెళ్తాము. బాయ్. అండ్ నెక్స్ట్ అయితే మా హనీ ఇంకా వాళ్ళ డాడీ కలిసి ఒక వీడియో కూడా క్యాప్చర్ చేశాను చూడండి. ఆల్మోస్ట్ పొంగల్ అయితే రెడీ అయిపోవచ్చిందండి. ఇంకా బెల్లం కరిగాక నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేయడమే. మా బాబాయ్ ఇంకా మా మమ్మీ కలిసి దేవుళ్ళకి పువ్వులు తీసుకొచ్చారు అండ్ మా బాబాయ్ ఇంకా మా పిన్ని దగ్గర ఉండి అన్నీ చేశారు. ఫైనల్లీ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరం కలిసి ముందు శ్రీ మల్లేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము. ముందుగా మల్లేశ్వర స్వామి టెంపుల్లోనే మన కానుక అనేది సమర్పించాలి. దాని తర్వాతనే మనం అక్క దేవతల గుడికి వెళ్ళి అక్కడ కానుక సమర్పించాలి. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా చూడముచ్చటగా ఉంది అండి. అండ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే వీడియో క్యాప్చర్ చేశాను చూడండి. చాలా బాగుంది కదా. ఇంకా అందరం కలిసి గుడి చుట్టూ 3 రౌండ్స్ తిరిగేసి ఇంకా దర్శనంకి అందరం కలిసి వెళ్ళాము. టెంపుల్లో మనకి శివుడు పార్వతితో పాటు విఘ్నేశ్వరుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు.
అండ్ ఫైనల్లీ కొండపైన ఉన్న అక్క దేవతలను దర్శించుకుందాము రండి. అమ్మవార్లు అయితే చాలా చూడముచ్చటగా ఉన్నారండి. అలా ఇంకా దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడే ప్లేస్కి రెంట్ తీసుకున్నాము ఇక్కడ కుక్ చేసుకోవటానికి. కుకింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ మా అలోక్ మాత్రం పార్టీ మూడ్లో ఉన్నాడు. అండ్ అబ్బాయిలంతా కలిసి శ్రీ బండి స్వామి టెంపుల్కి వెళ్తున్నారు. ఇక్కడ మాత్రం అమ్మాయిలకి అసలు ఎలా ఉండదండి, ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే ఉంటుంది. టెంపుల్ రక్షకుడిగా శ్రీ బండి స్వామి ఉంటారు. చుట్టాలందరూ వచ్చారు, చాలా సందడిగా. అలా ఈ దావత్ అనేది చాలా హ్యాపీగా చాలా జాలీగా అయిపోయింది. అలా చూస్తూ ఉంటేనే కుకింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అందరం కలిసి భోజనం కూడా చేసేసాము. ఇంకా మేము ఫాస్ట్గా హైదరాబాద్కి కూడా రిటర్న్ అవ్వాలి. అందరం కలిసి భోజనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఏమైనా ఫుడ్ మిగిలిన లేదా మనం తెచ్చుకున్న సామాన్లు ఉప్పు పసుపు కారం ఏవైనా మిగిలినా కూడా మనం అవి ఏవి ఇంటికి తీసుకొని వెళ్ళకూడదండి. ఇక్కడ దగ్గరలో ఉన్న గుడిలోనే మనం ఇచ్చేయాల్సి ఉంటుంది. ఫుడ్ ఏమైనా మిగిలితే మాత్రం మనం రిటర్న్ అవుతున్న దారిలోనే మనం ఫుడ్ అన్ని తినేసి వెళ్ళాల్సి ఉంటుంది, అంతేకాని ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు. అలా మా మామయ్య దావత్ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఫైనల్లీ హైదరాబాద్కి కూడా రిటర్న్ అయిపోతున్నాము. ఈ ట్రిప్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఎగ్జైటెడ్గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. హే గాయ్స్, ఇప్పుడు మా దావత్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాం. నేను మా శిర్ష పిన్ని వాళ్ళ కార్లో కూర్చున్నా. సో మా డాడీ వాళ్ళ కార్ వచ్చాక నేను అక్కడ వెళ్ళిపోయి ఇంక అందరం బయలుదేరుతాం. And thank you Rayalaseema for a wonderful temple andi. I hope you like this video. If you like this video, please like, share and subscribe to my channel Anusha Vallapu. ఇంకెందుకు లేటు, ఇప్పుడు మాత్రం సెలవు.